డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర రియల్గా కూడా ఉందా? ఆ సెన్సేషన్ ఆఫీసర్ పాత్రలోనే చరణ్ కనిపించారా? 90స్లో కేంద్ర ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో రాజకీయ నాయకులను గడగడలాడించిన తమిళనాడు క్యాడర్కు చెందిన టిఎన్ శేషన్నే శంకర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? గేమ్ చేంజర్లో రామ్ చరణ్ 3 లుక్లలో అదరగొట్టినట్లు టాక్. ఒకటి కాలేజ్లో లుక్, రెండోది ఐఏఎస్ అధికారిగా, 3 తండ్రి పాత్రల్లో అప్పన్నగా నటించారు. ఇక ప్రస్తుతం అప్పన్న పాత్రకి మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా నటించిన పాత్రకు రియల్ లైఫ్ ఐఏఎస్ అధికారి ఇన్స్పిరేషన్గా కనిపిస్తోంది. తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్, టిఎన్ శేషన్. ఈ పేరు 90స్లో ఓ సెన్సేషన్. ఆయన తీరు నేటికి ఓ ఇన్స్పిరేషన్. హిస్టరీ చదివిన వారికి కేంద్ర ఎన్నికల అధికారి అంటే టిఎన్ శేషన్ గుర్తుకు వస్తారు. రూల్స్ అనుగుణంగానే అనేక సంస్కరణలు తీసుకురావచ్చని నిరూపించిన వారు ఈ రియల్ గేమ్ చేంజర్. 1990 దేశంలో ఎన్నికల తీరు ఒకలా ఉంటే 1990 డిసెంబర్ 12న ఆ పరిస్థితి మారిపోయింది. కారణం, ఆ రోజు టిఎన్ శేషన్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టడమే. తన పదవీకాలం ముగిసే వరకు శేషన్ మన రాజ్యాంగానికి ఉన్న బలమేంటో రాజకీయ నాయకులకు రుచి చూపించారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో 1932 డిసెంబర్ 15న జన్మించిన శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివి అక్కడే టీచర్గా చేశారు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ లానే పోలీస్ సర్వీస్కు ఎంపికైనా చేరకుండా 1954లో సివిల్స్లో విజయం సాధించి తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. కలెక్టర్గా ఉంటూనే హార్వర్డ్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. తమిళనాడు నుంచి కేంద్ర సర్వీసులోకి వచ్చిన శేషన్ అనేక శాఖల్లో కీలక పాత్ర పోషించారు. 1989లో సివిల్ సర్వెంట్లకు అత్యున్నత పదవిగా భావించే భారత కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యుడిగాను కొనసాగారు. అనంతరం 1990లో శేషన్ను కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్గా నియమించింది. ఇక అప్పటి నుంచి దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను నిక్కచ్చిగా పాటించి నాయకులనే కాదు పార్టీలను గడగడలానించారు. అయితే ఈయన కెరీర్ను చూసి ఇన్స్పిరేషన్ అయి కార్తీక్ సుబ్బరాజు ఈ కథ రాసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ చిత్రంలోనూ రామ్ చరణ్ కాలేజీ కుర్రాడిగా, ఆ తర్వాత ఐపీఎస్గా, ఆపై ఐఏఎస్గా, చివరకు ఎన్నికల అధికారిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం చాలామంది ఇది టిఎన్ శేషన్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న క్యారెక్టర్ అని అంటున్నారు. మరి వీటిపై శంకర్ కానీ కార్తీక్ సుబ్బరాజు కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.